హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి షార్ట్ రివిజన్ చేద్దాము ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ ని. సో ట్రిగ్నామెట్రీలో మనం మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయగలగాలంటే మనకి దేనిపైన కమాండ్ ఉండాలా? ఫస్ట్ ట్రయాంగిల్ పైన కమాండ్ ఉండాలా, తర్వాత యూనిటరీ ఫార్ములాస్ పైన కమాండ్ ఉండాలా, తర్వాత మనకు ఉండాల్సిన ఐడియా ఏమంటే కనుక థీటా పైన యాంగిల్ పైన మనకు కమాండ్ ఉండాలా. జస్ట్ ఈ 3 టర్మ్స్ పైన మనకు కమాండ్ ఉంటే కనుక మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీని ఏమంటాం మనం? ఆపోజిట్ సైడ్ అంటాము, అదేవిధంగా దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని హైపోటెనస్ సైడ్ అంటాం. సో మనకి దీని బేస్ పైన యాంగిల్స్ వస్తాయి. ఏవేవి? సైన్ థీటా ఒకటి, కాస్ థీటా ఒకటి, టాన్ థీటా ఒకటి. సైన్ కి ఆపోజిట్ ఎవరు అంటే ఇంకా కొసెన్ థీటా, కాస్ కి ఆపోజిట్ ఎవరు అంటే సీకెన్ థీటా, టాన్ కి ఆపోజిట్ ఎవరు అంటే కాట్ థీటా. ఈ వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. దీనిపైన మన క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అయితే టాన్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు క్వశ్చన్. సో టాన్ ఏ మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, సైన్ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ వాల్యూ కావాలంటే ఫార్ములా ఏమి? హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 16 కాబట్టి 9 వస్తుంది. ఆన్సర్ 3 వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టాన్ ఏ వాల్యూ కావాలంటే, టాన్ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కదా, సో 4/3 రాస్తాము. కాస్ అంటే ఏమి? అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా, సో 3/5 రాస్తాం. డినామినేటర్ డిఫరెంట్ ఉంటే ఇంకా మల్టిప్లై చేస్తాము. న్యూమరేటర్ ని 5 4 జా 20 ప్లస్ 9 అంటే 29/15 అనే ఆన్సర్ రాస్తాం. క్లియర్ కదా? ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలా అంటే ఇంకా ఈ యాంగిల్స్ పైన కమాండ్ ఉండాలి. సో సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సేమ్ అదే విధంగా ఆపోజిట్ రాస్తే కొసెకంట్ వస్తుంది, కాస్ కి ఆపోజిట్ రాస్తే సీకెంట్ వస్తుంది, టాన్ కి ఆపోజిట్ రాస్తే కాట్ వస్తుంది. దీనిపైన కంప్లీట్ కమాండ్ పెట్టుకోండి. ఎగ్జామ్ లో మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిపైన. సో దీనిపైన ఇట్లే ఉంటుంది ఆ క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి, ఒకసారి ట్విస్ట్ ఇస్తాను మీకు. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా ఇదే కాకుండా, ఇదే ప్యాటర్న్ లో కాకుండా ఇంకొక రకంగా ఎట్లా చేయొచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 5 sin theta is equal to 5 sin theta is equal to 4 అయితే cos theta is equal to ఎంత అని అడగచ్చు. సో sin theta is equal to 4/5 రాయొచ్చా? అర్థమైందా? సేమ్ ఇదే ప్యాటర్న్, మరి ఇదే ప్యాటర్న్ వస్తుంది, ప్రాబ్లం చేయొచ్చు. ఈ విధంగా అడగచ్చు. లేదా ఇంకో రకంగా మేము అడగచ్చు అంటే క్వశ్చన్ ఇక్కడ చూడండి, sin 30 is equal to cos x then 2x is equal to dash. ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే గనక మనకి థీటా పైన కమాండ్ ఉండాలి. థీటా అంటే ఏంది? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అర్థమైందా? సో దీనిపైన మన కమాండ్ ఉందనుకోండి, కొన్ని లాజిక్స్ ఉన్నాయి మనకి. ఏం లాజిక్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ కి కాస్ కి మనం తీసుకుంటే, సైన్ ఏదైతే మనం, మీకు తెలుసు కదా, సైన్ వాల్యూస్ ని ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకుంటూ పోతాం, కాస్ ని ఇలా రాసుకుంటూ వస్తాం. ఐడియా ఉందా లేదా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం 0, 30, 45, 60, 90 వాల్యూస్ మనకు కావాలంటే మనం ఏం రాస్తాం? సైన్ కి సైన్ 0 0, 1/2, 1/√2, √3/2, 1. అదే విధంగా మనం కాస్ కి రావాలంటే 0, 1/2, 1/√2, √3/2, 1. అర్థమైందా? మరి టాన్ కి ఏం చేస్తాము? టాన్ కావాలంటే సైన్ బై కాస్ రాస్తాము, 0 వస్తుంది. నెక్స్ట్ ఏం రాస్తాం మనము? కొసికెంట్ రాస్తాం. కొసికెంట్ కి ఏం తిప్పించి రాస్తాం? సీకెంట్ రాస్తాం. లాస్ట్ టైం రాస్తాం కాట్ రాస్తాం. అంటే మీరు సైన్ కాసు, అదే విధంగా కొసికెంట్ సీకెంట్ వీళ్ళని గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏముంది సార్ మనకి ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి క్వశ్చన్, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చినాడు. 2x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా వాల్యూ కాస్ లో ఎక్కడ ఈక్వల్ అవుతుంది? సైన్ థీటా వాల్యూ కాస్ లో 60కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. అది మన లాజిక్. అర్థమైందా పాయింట్? అంటే ఇప్పుడు 90లో నుంచి 30 వెళ్ళిపోయింది. 30 వెళ్ళిపోతే ఇంకేముంటుంది? 90లో నుంచి 30 పోతే ఎక్స్ వాల్యూ 60 ఉంటుంది. మనకు అడిగింది 2x అంటే ఆన్సర్ ఎంత? 120. లాజిక్ అర్థమవుతుందా? సేమ్ అదే విధంగా క్వశ్చన్ ఏమి ఇస్తాడు? సీకెంట్ 60 ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ అయితే ఏ వాల్యూ ఎంత అడుగుతాడు. సో 90లో నుంచి 60 పోతే 30 కదా, సో ఏ వాల్యూ ఎంత అంటే ఇంకా 30 అని రాస్తాం. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ మనం చేయగలం. నెక్స్ట్ ప్యారల్ గా మీకు ఈ వాల్యూస్ కూడా గుర్తుండాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ లో మన క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి, సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేటర్ ఉన్నా కూడా మనం చేయగలే వాల్యూస్ అంటే మనం క్యాలిక్యులేటర్ కొడితే డైరెక్ట్ ఇది పాయింట్స్ లో వస్తుంది. కానీ మనకు ఆప్షన్ ఇట్లా మనకి రేషియోస్ లో ఇచ్చింటాడు కాబట్టి మనం మాన్యువల్ గానే చేయాల్సి వస్తుంది. మాన్యువల్ గా చేయాలంటే ఈ వాల్యూస్ మీకు బై హార్ట్ ఉండాలి. అట్లీస్ట్ సైన్ వాల్యూ అన్నా మీకు బై హార్ట్ అయితే మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా మనం డిరైవ్ చేసుకోవచ్చు 2 నిమిషాల్లో. అర్థమైంది కదా దీనిపైన ప్రాబ్లం? సరే, నెక్స్ట్ మనకి ఏమి ఇంపార్టెంట్? యూనిటరీ ఫార్ములాస్ ఇంపార్టెంట్. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంటి అంటే ఇంకా 1 వచ్చే ఫార్ములాస్. ఎగ్జాంపుల్ కి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాస్. దీనివల్ల మనకు చాలా యూస్ఫుల్ ఉంటాయి మనకు షార్ట్ కట్ లో. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ secant square theta minus tan square theta is equal to 1. Next cosecant square theta minus cot square theta is equal to 1. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోతా అంటాం కాబట్టి ఎక్కువ. సో దీనికి షార్ట్ కట్ ఏమనుకుంటాం? SC ST CC.
సో ఎస్సీ ఎస్టీ సిసి అని గుర్తుపెట్టుకుంటాం. ఎస్సీ ఎస్టీ సిసి. సో ఫస్ట్ దానికి ప్లస్ ఉంటుంది, రిమైనింగ్ దానికి మైనస్ ఉంటాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటాం. అన్ని స్క్వేర్లు వస్తాయి ఈక్వల్ టు 1 వస్తుంది. అర్థమైందా? సో దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుందంటే డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ sin స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అంటే మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ sin థీటా వాల్యూ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రూట్ వేయొచ్చు. ఈ విధంగా మనం వాల్యూస్ అన్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 మైనస్ sin స్క్వేర్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. ఈ విధంగా మనం మొత్తం 12 ఫార్ములాస్ కూడా డెరైవ్ చేయొచ్చు. ఎక్కడ? డిఫరెన్షియేషన్‌లో కాబట్టి. సో మనకు ట్రిగ్నామెట్రీలో ఈ వాల్యూస్, యూనిటరీ ఫార్ములాస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా క్లియర్ కట్‌గా? సరే. దీని తర్వాత మాక్సిమం, మినిమం ప్రాబ్లమ్స్ అని వస్తాయి దీంట్లో ట్రిగ్నామెట్రీలో. డిఫరెన్షియేషన్‌లో కాదు. ఇక్కడ మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి క్వెషన్ ఏమి ఇస్తా అంటే ఒక చిన్న క్వెషన్ ఇస్తా. మీరు ఆలోచించి చెప్పండి ఆన్సర్ ఎట్లా వస్తుందో. sin x + 10 cos 60 అయితే x వాల్యూ ఎంత? ఇలా క్వెషన్ అడిగినా అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. 60కి 60 ఈక్వల్ ఏమనుకోని ఇక్కడ 50 రాస్తాం. అలా కాదు కదా! క్వెషన్ సైన్‌లో, కాస్‌లో ఉండాలా. ఇక్కడ 60 ఉందంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. 30 ప్లస్ ఏముంది? x + 10 ఉంది. అంటే x వాల్యూ ఎంత అప్పుడు? 20. అర్థమవుతుందా? x వాల్యూ ఎంత? 20. సో x వాల్యూ 20 అని రాస్తాం. క్లియర్ కదా కాన్సెప్ట్? ఈ విధంగా మనం చేయగలగాలి ఎగ్జామ్‌లో. కాబట్టి దీనిపైన మనకు పూర్తిగా ఐడియా ఉండాలి. ఓకే. నెక్స్ట్ యూనిటరీ ఫార్ములాస్ మనకు ఇంకో ఇంపార్టెంట్ క్వెషన్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి క్వెషన్ ఏమి ఇస్తా అంటే 3 sin x + 4 cos x = 5 అయితే tan x ఎంత అని అడుగుతాడు క్వెషన్. సో ఈ విధంగా ఇస్తాడు క్వెషన్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ చేయాలంటే మనకి ఏం తెలుసు యూనిటరీ ఫార్ములాస్‌లో sin స్క్వేర్ x + cos స్క్వేర్ x = 1 అని తెలుసు. సో ఈ ఫార్మాట్ లోనే ఉండాల. ప్రతి క్వెషన్ కూడా ఈ ఫార్మాట్ లోనే ఉండాల. మనకు లేకపోతే మనం అలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేయాలంటే ఇక్కడ 1 ఉంది. మనకు 1 లేదు. 5 ఉంది. సో మనం ఏం చేయాలా? డివిజన్ చేయాలా. టోటల్ క్వెషన్ డివైడ్ చేయాలా. సార్ -4 చేయొచ్చు కదా! అంటే మీరు -4 చేస్తే ప్రాబ్లమ్ ఇంకా లెంగ్తీగా చేసుకుంటారు. ఇంకా కన్‌ఫ్యూజ్ అయితారు. అర్థమైందా? కాబట్టి ఈ మెథడ్ లోనే చేయండి. సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏముంది? ఇవి 2 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతాయి. అప్పుడు ఏముంది? 3/5 sin x + 4/5 cos x = 1 వచ్చింది. =1 వచ్చింది. సో అంతా బానే ఉంది సార్. మరి ఇక్కడ ఈక్వల్ టు అయితే 1 ఉంది. ఇక్కడ sin స్క్వేర్ ఉండాలి కదా! ఒక సైనే ఉంది కదా! అంటే దాని మీనింగ్ ఏమి? ఇది ఇంకో సైను అని. మరి వీడెవడు? ఇంకో కాస్. అర్థమైందా? మనం ఏం కనుక్కోవాలా? టాన్‌ని కనుక్కోవాలా. టాన్ అంటే ఏమి? sin/cos అని మన సార్ చెప్పింటాడు కదా! సో sin/cos. sin వాల్యూ ఎంత? 3/5. cos వాల్యూ ఎంత? 4/5. 5 క్యాన్సిల్ అయిపోతే 3/4 ఏం వాల్యూ? టాన్ వాల్యూ. టాన్ వాల్యూ ఎంతొచ్చింది? 3/4 వచ్చింది. అర్థమైందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి వీటిపైన కమాండ్ ఉండాల. అర్థమైందా? నెక్స్ట్ ఇదే మోడల్‌లో ఇంకో క్వెషన్ అడుగుతాడు మనకు. ఆ క్వెషన్ ఏమంటే మాక్సిమా, మినిమా ప్రాబ్లమ్ అంటాం. మాక్సిమా, మినిమా ప్రాబ్లమ్ అంటే 2 sin x + 3 cos x డాష్ అంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు? వాల్యూ ఇచ్చినాడు. మనం సైన్‌ని, కాస్‌ని కనుక్కున్నాం. కానీ ఈసారి మాక్సిమం వాల్యూ అన్నాడు, మినిమమ్ వాల్యూ అన్నాడు. మాక్సిమం వాల్యూ అంటే ఏం లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వ మినిమమ్ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రాసి స్క్వేర్ చేయాలా. ప్లస్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రాసి స్క్వేర్ చేయాలా. 2 స్క్వేర్ వచ్చి 4, 3 స్క్వేర్ వచ్చి 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 13 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ వాల్యూ అడిగినప్పుడు మినిమమ్ వాల్యూ అడిగినా కూడా సేమ్ ఆన్సర్ రాస్తాం. కానీ మైనస్ పెడతాం అంతే. అంటే మనకు మినిమమ్ అంటే ఇంకా ట్రిగ్నామెట్రీలో మాక్సిమం అంటే పాజిటివ్ అని చెప్పేసి, మినిమమ్ అంటే మైనస్ అని చెప్పి. కాబట్టి వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. సో మనం -13 రాస్తాము. మినిమమ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకు ఇక్కడ 2 బదులు 4 ఇచ్చాం అనుకోండి. మీరు 4 స్క్వేర్ పెడతారు. ఇక్కడ 16 వస్తుంది. 16 + 9 వచ్చి 25 వస్తుంది. √25 అంటే వాల్యూ 5 రాస్తారు. అర్థమైంది కదా! ఈ విధంగా మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి దీనిపైన క్వెషన్స్. ఓకే. సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ తీసుకుంటే మనకి ప్రీవియస్‌గా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన మోడల్ తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్‌లో ఉంటుంది లేదా క్వెషన్ కాటన్‌లో ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి tan 10 tan 80 వాల్యూ ఈ విధంగా అడగొచ్చు. లేదా cot 20 cot 70 వాల్యూ ఎంత? ఈ విధంగాన క్వెషన్ ఉండొచ్చు. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్‌లలో, కాట్‌లలో ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇప్పుడు tan 90ని మనం ఏం రాయొచ్చు? tan 18 90 - 10 రాయొచ్చు. 90 అంటే ఎవరు? వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్‌కి ఆన్సర్ ఏమొస్తుంది? వర్టికల్ లైన్ ఏంటి సార్ అంటే 0, 90, 180, 270, 360. ఇప్పుడు మనకి 90 అనేది వర్టికల్ లైన్. 90, 270 ఎప్పుడైతే వర్టికల్ లైన్ వచ్చిందో మనం షార్ట్‌కట్ ఫార్ములా అప్లై చేయాలి. ఏంది సార్ ఆ షార్ట్‌కట్ ఫార్ములా? sin, cos, tan. sinకి అపోజిట్ కొసెకంట్, కాస్‌కి అపోజిట్ సీకెంట్, టాన్‌కి అపోజిట్ కాట్. సో sin, cos, tan, cot, కొసెకంట్, సీకెంట్ ఇక్కడ వచ్చే ఆన్సర్‌లు. అంటే మీనింగ్ ఏమి? టాన్ అడిగినప్పుడు ఏం రావాలా? కాట్ రావాలా. సో కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ? కాట్ రాస్తాం. ఆ రిమైనింగ్ 10 రాసేస్తాం. అర్థమైందా? 90 - 10 అంటే మనం ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్‌లో అందరూ ప్లస్సే కాబట్టి ఇది కూడా ప్లస్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కాట్ 10 ఉంది. కాట్ 10 అంటే మీనింగ్ ఏమి? నథింగ్ బట్ 1/tan అనే కదా!
సో 1/tan10 అంటే న్యూమరేటర్‌లో ఉన్న tan డినామినేటర్‌లో ఉన్న tan క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమైతుంది 1 అయితుంది. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్‌లో ఉండొచ్చు క్వెషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటన్‌లో ఉండొచ్చు. ఒకటి టాన్, ఒకటి కాటన్‌లో ఉండొచ్చు. సో మనకి రెండిటిని 10, 80 మొత్తం యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చిందనుకోండి. సో మీ ఆన్సర్ ఏమైతుంది 1 అయితుంది. సార్ ఇప్పుడు డౌట్ వచ్చింది స్టూడెంట్‌కి. ఏమని డౌట్ వచ్చింది? సార్ ఒక క్వెషన్ టాన్‌లో ఉంది. ఒక క్వెషన్ కాట్‌లో ఉంది. మరి ఏం చేయాలా? ఒకసారి చెక్ చేయండి ప్రాబ్లమ్ ఏమొస్తుందో. అన్నీ అడగాల్సిన పని లేదు కదా! కాట్ 90 ఉంది. సో నేనేం రాస్తా? కాట్ 80ని 90 - 10 రాసుకుంటా. సో ఇది వర్టికల్ అయినా, హారిజాంటల్ అయినా వర్టికల్ లైన్. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్? టాన్ వస్తుంది. సో టాన్ ఇంక ఏం మిగిలింది మనకు? 10 మిగిలింది. సో టాన్ 10 ఇంటూ టాన్ 10 ఏం రాయొచ్చు మనం? టాన్ స్క్వేర్ 10 రాయొచ్చు. సో ఆప్షన్స్‌లో మనకు ఖచ్చితంగా టాన్ స్క్వేర్ 10 ఉండాలి. ఎందుకంటే టాన్ వాల్యూ మనకు లేదు. పోనీ మనం బై హార్ట్ కూడా చేయము. మనకు అవసరం లేదు కాబట్టి. మరి ఏం బై హార్ట్ చేయాలా సార్ వాల్యూస్ అంటే గనక అన్ని వాల్యూస్ మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు. కొన్ని వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలా. అది ఏం వాల్యూ? సైన్ 15 వాల్యూ గుర్తుపెట్టుకోండి. కాస్ 15 వాల్యూ గుర్తుపెట్టుకోండి. అంతకంటే వేరే వాల్యూ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరమైతే టాన్ 15ని మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో సైన్ 15 వాల్యూ ఎంత? √3 + 1/2√2. కాస్ 15 వాల్యూ ఎంత? √3 + 1/2√2. సార్ మరి టాన్ 15 వాల్యూ ఏమొస్తుంది సార్? టాన్ అంటే ఏమి? సైన్ బై కాస్. సో 2 డివైడ్ బై చేస్తే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమొస్తుంది మనకు? √3 + 1/√3 + 1 వస్తుంది. అంతేనా? సారీ మైనస్ కదా! √3 - 1 ఇదొచ్చి √3 + 1 కదా! ఓకే. √3 - 1/√3 + 1 వస్తుంది. అర్థమైందా? సరే దీన్ని రివర్స్ రాస్తే కొసెకెంట్ ఆన్సర్ వస్తుంది. దీన్ని రివర్స్ రాస్తే సెకండ్ ఆన్సర్ వస్తుంది. దీన్ని రివర్స్ రాస్తే కాట్ ఆన్సర్ వస్తుంది. ఇవి మాత్రమే చదువుకుంటాం. అన్ని డిగ్రీస్ మనం గుర్తుపెట్టుకోము. అవసరం లేదు మనకు. గుర్తుపెట్టుకునే అవసరం లేదు. క్లియర్? ఓకే. డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వెషనే ఫర్ ఎగ్జాంపుల్ సైన్‌లలో ఇస్తే చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. సైన్ 10 అని ఇచ్చినాడు. సైన్ 80 అని ఇచ్చినాడు. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ సైన్ 10 బదులు మనం సైన్ 10 రాసుకున్నాం. 80 బదులు ఏం రాసుకున్నాం? సైన్ 90 - 10 రాసుకున్నాం. సైన్ 90 మైనస్ అంటే 90 అంటే వర్టికల్ లైన్స్. కాబట్టి ఏం రాయాలా మనం? కాస్ 10 రాయాలా. ఇక్కడేముంది? సైన్ 10 ఉంది. ఇక్కడేముంది? కాస్ 10 ఉంది. ఏమైనా యూజ్ ఉందా? ఏమీ యూజ్ లేదు. మనం ఏం చేయాలి దాని ప్లేస్‌లో మరి 2 రాసుకొని, ఇంటూ 2 రాసుకొని, డివైడ్ బై 2 రాసుకోవాలా. సో థీటా కాస్ థీటా వచ్చి సైన్ 2 థీటా అయితుంది. అండ్ ఐ మీన్ 2 ఇంటూ 10 20 అయితుంది. డివైడ్ బై 2 కాబట్టి సైన్ 10 అని వస్తుంది ఆన్సర్. అర్థమైందా? సో దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా మనకు అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఏం ఆన్సర్? సైన్ 10 ఇంటూ సైన్ 80 వాల్యూ ఎంత వస్తుందంటే ఓన్లీ సైన్ 10 వస్తుంది. అర్థమైందా లాజిక్? సో వన్స్ మీకు లాజిక్ అర్థమైందనుకోండి, ఈ ఫార్మాట్‌లో ఎన్ని క్వెషన్స్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు. అర్థమైందా? క్లియర్ కదా? సరే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఐ మీన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం ఒకసారి. సో సీకెంట్‌కి, టాన్‌కి మధ్యలో ఉన్న రిలేషన్. సో ఏమని ఇస్తాడు మనకు? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/7 అని ఇస్తాడు. ఏమడుగుతాడు? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అని అడుగుతాడు. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ దీన్ని రివర్స్ రాస్తే సరిపోతుంది. 7/√3 అని రాస్తే సరిపోతుంది. సార్ అంతా మీ ఇష్టమా అంటే లేదు. నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్తా మీకు. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం మనము? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇది ఎట్లా కనిపిస్తాంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా కనిపిస్తాంది. అంటే ఏముంది యూజు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏమి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇది ఈ సైడ్ వచ్చి డినామినేటర్‌లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి అయితుంది. అర్థమవుతుందా ఇక్కడ లాజిక్? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చినాడు, ఏ మైనస్ బి ఇచ్చినాడు. సో మనకి ఏ ప్లస్ బి వాల్యూ కావాలంటే గనక ఇచ్చిన ఆన్సర్‌ని మనం ఏం చేయొచ్చు? జస్ట్ రివర్స్ రాసినా కూడా సరిపోతుంది. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కదా! సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినాడు ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఏమి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/ఏ మైనస్ బి. అంటే మీరు ఈ స్టెప్ చూడొద్దండి. బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి రండి. ఓకేనా? అర్థమైందా? సో ఏ ప్లస్ బి వాల్యూ అడిగినాడు. ఏ మైనస్ బి కావాలా? రివర్స్ చేయండి. ఏ మైనస్ బి ఇచ్చినాడు. ఏ ప్లస్ బి కావాలా? రివర్స్ చేయండి. అంతే ఏం లేదు. ఓకేనా? సరే ఈ షార్ట్ కట్ ఇంకెవరికైనా ఉందా? చాలా ఈజీగా ఉంది. అంటే ఉంది. ఇంకొక దానికి కూడా ఉంది. ఏం ఆ ఫార్ములా? సీకెంట్ టాన్ ఇలాంటి ఫార్ములా ఇంకోటి ఏమొస్తుంది మనకు మైనస్‌లో ప్లస్ ఒకటి వస్తుంది. ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్‌లో సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ థీటా. అంటే కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు √5 అయితే కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఎంత? మరి ఏం చేయాలి సార్ ఇప్పుడు? ఏమీ లేదు 1/√5 రాసేసేయండి అంతే. అర్థమైందా? ఈజీగా ఉంది కదా! సో ఈ విధంగా దీన్ని మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాం అంతే. పెద్ద కన్‌ఫ్యూజ్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. చానా అంటే చానా ఈజీ ప్రాబ్లమ్స్. ఇంకొక మోడల్ ఉంది. డిఫరెంట్ మోడల్. క్వెషన్ ఒక్కోసారి ఏమని ఇస్తాడంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాడు. ఎగ్జాంపుల్‌కి ఒక 2నో 3 ఇచ్చాడు అనుకుందాం. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినాడు అనుకోండి. సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడండి.
డైరెక్ట్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పెట్టండి, మైనస్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అది పెట్టి స్క్వేర్ చేయండి. అర్థమైందా? డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 9, స్క్వేర్ రూట్ ఆఫ్ -7 కాబట్టి మైనస్ బయట పెట్టి 7 లోపల పెట్టచ్చు. క్లియర్ ఆన్సర్. అర్థమైంది కదా? సో చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లం కాబట్టి మనం పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈజీ టాపిక్, ఈజీ ప్రాబ్లమ్స్. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకేముంది మనకు, ఇంకొక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ sin30 secant 60 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇస్తాడు. ఇక్కడ చూడండి, మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి secant 60 ఉంది ఇక్కడ. secant 60 అంటే నథింగ్ బట్ ఏమి, sin30 బై secant అంటే ఏమి 1/cos అనే కదా, అంటే cos 60 ఉన్నట్లే కదా, అంతేనా కదా? cos 60ని అంటే మనకేముంది క్వశ్చన్, sin30 బై cos 60 ఉంది. cos 60ని ఏం రాసుకోవచ్చు మనము, cos 90 మైనస్ 30 రాయొచ్చా? 90 అంటే ఎవరు, వర్టికల్ లైన్. cos ఆన్సర్ ఏమొస్తుంది, సైన్ వస్తుంది. అంటే sin30 బై sin30. సో దట్ ఏమైతే 2 క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది, 1 వచ్చింది. అంటే ఇవన్నీ ఒకటే బేసిక్ కాన్సెప్ట్. క్వశ్చన్ ట్విస్ట్ చేయొచ్చు మీకు. సార్ ఈ క్వశ్చన్ మీరు చెప్పింది రాలేదు సార్, నాకు వేరేది వచ్చిందని మరి డౌట్ అడగదండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఇవన్నీ కూడా ఒకటే ఫార్మాట్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకేనా? చూడండి ఎన్ని క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి చూడండి. సరే ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరే 10 sin పవర్ 4 theta ప్లస్ 15 cos పవర్ 4 theta ఈజ్ ఈక్వల్ 6 అని ఇచ్చినాడు. యాక్చువల్ బేసిక్ ఫార్ములా మనకు sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ 1 ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఇట్లా డిఫరెంట్గా ఉంది. మరి ఏం చేద్దాం ఇక్కడ క్వశ్చన్ని, ఏం చేద్దాం, ఈజ్ ఈక్వల్ 1 వచ్చేటట్లు చూపించండి. ఈజ్ ఈక్వల్ 1 రావాలంటే మనం ఏం చేయాలా, టోటల్ క్వశ్చన్ డివైడ్ బై 6 చేయాలి. సో 10/6 sin పవర్ 4 theta ప్లస్ 15/6 cos పవర్ 4 theta ఈజ్ ఈక్వల్ టు 1. యాక్చువల్ ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ ఏముండాలా, sin స్క్వేర్ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, sin పవర్ 4 ఉంది. అంటే దీని మీనింగ్ ఏమి, ఈ వాల్యూ sin ఇన్వర్స్ పవర్ 4 అని, అంటే sin లేదా సింపుల్గా అర్థం చేసుకుందాం. దీని మీనింగ్ ఏమంటే దీన్ని రివర్స్ రాసుకుంటే, అంటే ఇది డినామినేటర్లో ఉందనుకోవచ్చా, డినామినేటర్లో ఉందనుకుంటే sin స్క్వేర్ వాల్యూ జాగ్రత్తగా వినండి 6/10 ఉన్నట్ల. ఎందుకు, ఇక్కడ sin పవర్ 4 ఉంది, మనం దీంట్లో నుంచి 2 వాల్యూస్ తీసేసేయాలి. కాబట్టి డివైడ్ బై చేస్తాను. పాయింట్ అర్థమైందా? ఇక్కడ డివైడ్ బై sin స్క్వేర్ థీటా చేస్తున్నాం. అంటే sin స్క్వేర్ థీటా వాల్యూ ఏం కావాలి అప్పుడు, 6/10 కావాలా. లాజిక్ అర్థమవుతుందా, ఆపోజిట్ లో. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మనకు కావాలంటే 3/5 అనే ఆప్షన్ లో ఉంటుంది, దాన్ని కూడా మనం టిక్ కొట్టచ్చు. సో అన్ని కూడా బేసిక్ కాన్సెప్ట్ పైన ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా బేసిక్ కాన్సెప్ట్ నే ఫోకస్ చేయండి, వేరే దానిపైన ఫోకస్ చేయొద్దండి. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకేమన్నా మనకు ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంకొక మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా క్వశ్చన్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ లేదంటే ఇది వద్దులేండి, ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ చెప్తే తర్వాత చెప్తా దీని గురించి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఇలా డాష్ ఇవ్వచ్చు, లేదంటే 2 cos ఫర్ ఎగ్జాంపుల్ 8 theta ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 cos 4 theta. ఇట్లా క్వశ్చన్ ఇచ్చా అనుకోండి, ఏం లేదు, సింపుల్ చూడండి క్వశ్చన్. ఇక్కడ ఏదైతే లాస్ట్ లో ఉందో దాన్ని లాస్ట్ గా రాయండి, cos 8 theta డివైడెడ్ బై ఎన్ని 2s ఉన్నాయి చూడండి, 2 2 4 4 2 8, అది కాకుండా ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ 8 ని క్యాన్సిల్ చేసి 2 cos 10 theta రాయొచ్చు. యాక్చువల్ గా అంటే కనుక ప్రొసీజర్ లో, అంటే రెగ్యులర్ ప్రొసీజర్ లో ఇది థీటా వాల్యూ, దీన్ని మనం క్యాన్సిల్ చేయకూడదు. కానీ ఇది షార్ట్ కట్ మెథడ్ కాబట్టి దీన్ని చేసి ఆన్సర్ ఇలా చూపిస్తున్నాం మనం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చినాడంటే అప్పుడు మనం ఏం చేయాలా, 2 cos 4 theta బై 2 2 4 కాబట్టి 4 క్యాన్సిల్ అయింది, 2 cos theta మిగిలింది ఆన్సర్ కింద. ఈ విధంగా కూడా ఆన్సర్ ని చూపించచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. మీరు రెగ్యులర్ మెథడ్ లో ఈ విధంగా మీరు ప్రాబ్లం చేస్తే మీకు కొట్టేసి 0 పెడతారు ఎగ్జామ్ లో. కాబట్టి ఇలా చేయదండి. ఓకే, సరే నెక్స్ట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 ఉంది, cos 10 ఉంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో ఇవి రెండింటిని యాడ్ చేస్తే 90 degrees వచ్చినప్పుడు 90 degrees వచ్చి క్వశ్చన్ సైన్లు కాస్ట్లో ఉంటే ఈ వాల్యూ 1 అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees ఉంది, జాగ్రత్త వినండి. ఈ వాల్యూ డిగ్రీస్ 90 degrees లోనే ఉన్నాయి, అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే 90 degrees ఉన్నాయి. క్వశ్చన్ సైన్ కాస్ట్ కాకుండా వేరే టర్మ్స్ లో ఉంది, అప్పుడు మీకు ఆన్సర్ -1 వస్తుంది. అర్థమైందా? సేమ్ అదే విధంగా sin 150 బై sin 30 ఉంది. న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లోనే ఉండాలా న్యూమరేటర్ డినామినేటర్, లేదా కోసికెంట్ లో ఉండాలా న్యూమరేటర్ డినామినేటర్, రెండు సేమ్ ఉండాలా. ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ 1 వస్తుంది. రిమైనింగ్ కేసెస్ అన్నిట్లో కూడా -1 వస్తుంది, ఎప్పుడు 180 degrees ఉన్నప్పుడు. ఇవి కాకుండా వేరే వాల్యూస్ ఏమైనా ఇచ్చా అంటే మీరు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పినాను కదా.
ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ మనకు 750 అడిగినా అనుకోండి. 750 మీనింగ్ ఏమి? 0, 90, 180, 270, 360 ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఒక్కొక్క దానికి 90 యాడ్ చేస్తే వస్తున్నాయి. మరి 360కి 90 యాడ్ చేస్తే 450, 540, 630, 720 ఇట్లా రాసుకుంటా పోవచ్చు. మనకు కావాల్సింది ఎంత? 750. 750 అంటే ఎక్కడుంది? ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంది. సో నేనేం చేస్తా? sin 720 sin 720 ప్లస్ 30 అని రాసుకుంటా. 720 ఎవరు? హారిజాంటల్ లైన్. కాబట్టి సైన్‌కి సైనే వస్తుంది. రిమైనింగ్ ఏం మిగిలింది? 30 మిగిలింది. sin 30 అంటే ఎంత? 1/2. ఇది ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్‌లో అందరూ ప్లస్సే కాబట్టి ఇది కూడా ప్లస్. అర్థమైందా? ఈ విధంగా మనం కనుక్కోవచ్చు కాబట్టి మీకేదైనా బిగ్ వాల్యూస్ ఏమైనా ఇస్తే ఇమ్మీడియేట్‌గా ఈ మెథడ్‌లోకి వెళ్ళిపోయి ఇలా ఆన్సర్‌ని కనుక్కొని న్యూమరేటర్ పెట్టండి, డినామినేటర్ పెట్టి ఆన్సర్ చేయండి. క్లియర్? సో చాలా సింపుల్ అంటే సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఫోకస్ చేయండి. ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ కూడా చెప్పినాను కదా ఇంతకుముందు నేను. ఆ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ పైన ఉంటాయి కాబట్టి మిగతావన్నీ కూడా మీరు ఫార్ములాస్ అంటే ఏం ఫార్ములాస్ నేర్చుకోవాలా? 2a ఫార్ములాస్ నేర్చుకోవాలా. దేనికి? సైన్, కాస్, టాన్‌కి. అదే విధంగా 3a ఫార్ములాస్ నేర్చుకోవాలా. సైన్, కాస్, టాన్‌కి. సైన్, కాస్ నేర్చుకుంటే టాన్ ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు నేర్చుకునే పని లేదు. సో దీనిల పైన ఫోకస్ చేయండి ఎక్కువ. ఎక్కువ అంటే ఎక్కువే ఫోకస్ చేయండి. మరి నార్మల్ కూడా కాదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని వాల్యూస్ కూడా చెప్తాను మీకు. అంటే మనకి ఎక్కడ పనికొస్తాయి ఈ వాల్యూస్ అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ మీకి ఒక ట్రయాంగిల్ ఇచ్చింటాడు. ట్రయాంగిల్ ఇచ్చేసి ఇక్కడ 3 ఇక్కడ 5 ఇస్తే ఆటోమేటిక్ ఏమొస్తుంది ఆన్సర్ 4 వస్తుంది. ఎందుకు? ఈ వాల్యూ అడ్జసెంట్ వాల్యూ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4. అంటే ఈ క్వెషన్ మనం నంబర్ ఆఫ్ టైమ్ చూసింటాం కాబట్టి మనం ఆన్సర్ రాస్తాం. అలా కాకుండా డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఆ వాల్యూస్ రేంజ్ కూడా నేను చెప్తాను. 99% అక్కడి నుంచే వస్తుంది క్వెషన్ కాబట్టి ఆ వాల్యూస్‌ని గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 వాల్యూ ఇంపార్టెంట్. 6, 8, 10 అంటే ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇయ్యొచ్చు. ఇక్కడ 10 ఇస్తాడు. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? 8 ఉంటుంది. అంటే ఈ ప్యాటర్న్‌లోనే ఉంటాయి. తర్వాత 5, 12, 13 ఇయ్యొచ్చు. 7, 24, 25 ఇయ్యొచ్చు. 8, 15, 17 ఇయ్యొచ్చు. లేదా 9, 40, 41 ఇయ్యొచ్చు. లేదా 11, 60, 65 ఇయ్యొచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి. నేను చెప్పుకుంటా పోతే 20, 21, 29 ఉండొచ్చు. లేదా 60, 63, 65 ఉండొచ్చు. అంటే నంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. అన్నీ వద్దు. అన్నీ అవసరం లేదు. మీకు ఎంత వరకు గుర్తుంటే అంతవరకు గుర్తుపెట్టుకునేకి ట్రై చేయండి. ఎందుకంటే ఈజీ అయిపోతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 24, 25 కనిపిస్తేనే 7 వస్తుంది. 8, 15 కనిపిస్తేనే 17 వస్తుంది. అలా మీకు చూసిన వెంటనే గుర్తొస్తాయి కాబట్టి ఈజీగా ఉంటుంది కొంచెం. అర్థమైంది కదా! సో ఇవి మనకు చానా సార్లు రిపీట్ అయిన క్వెషన్స్, రిపీట్ అయిన మోడల్స్ కాబట్టి ఒకసారి షార్ట్ రివిజన్ అయితే చేయడం జరిగింది. ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటాను మీకు ఎగ్జామ్ ముందు రోజు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యేది ఒకటైతే ఎగ్జామ్‌కి ముందు రోజు మీరు రివిజన్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే ప్రిపేర్ చేసి షేర్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే ఇంకా లైక్ చేయండి. అదే విధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అయితుంది. ఓకే. థాంక్ యూ.